ప్రాంతం పారిశ్రామికంగా ఎదగాలి, అలా ఎదిగితేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆ ప్రాంతానికి కాస్త పన్నులు ఎక్కువ వస్తాయి, ఇది సమర్థిస్తా నేను. బట్ దానివలన ఆ ప్రాంతపు భూగర్భ జలాలు నాశనం కాకూడదు, ఆ ప్రాంతానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు దెబ్బతినకూడదు. అక్కడ ఎంతమంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయో అంతకి నాలుగింతలు ప్రయోజనం ఉంటేనే చెయ్యాలి. ఇప్పుడు నక్కపల్లి దగ్గరని తీసుకొస్తానంటువంటి బల్క్ డగ్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో 7 రాష్ట్రాలు పోటీ పడితే ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. సముద్ర తీర ప్రాంతం కాబట్టి అక్కడ దక్కింది. ఇప్పుడు మత్స్యకారులు ఏమంటున్నారు, అక్కడ బల్క్ డ్రగ్ ప్రాజెక్టు పెడితే దానివలన వాళ్ళు వదిలిపెట్టేటటువంటి విసర్జితాలన్నీ సముద్రంలోకి పోస్తే, భూగర్భంలోకి పోస్తే అవన్నీ కూడా సముద్రం నాశనమయ్యి ఆ ప్రాంతంలో చేపలు ఉండవని, అట్లాగే ఉపాధి అవకాశాలు ఉండవన్నది వాళ్ళ ఆందోళన, ఆవేదన, ఆగ్రహం. నేను నరేంద్ర మోడీ దగ్గరికి కూడా వెళ్దాం అనుకున్నారు, ఉద్యమం చేద్దాం అనుకున్నారు, అక్కడ ఆపినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు పెట్టకపోతే, అంటే బల్క్ డ్రగ్ క్లస్టర్ పెడితే అక్కడ అనేక బడా కంపెనీలు వచ్చేస్తాయి, మంచి అవకాశం. కాకపోతే మత్స్యకారుల జీవితాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఉంది.